హాయ్ ఫ్రెండ్స్, కొర్రమీను ఎగురు మా వాళ్ళు లైవ్ ఫిష్ తెచ్చారు. నీట్గా శుభ్రం చేస్తున్నాం దాన్ని. మొత్తం అవన్నీ కట్ చేసి పులుసు అది శుభ్రంగా తీసేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత మనకు కావాల్సిన ముక్కలు మనకు కావాల్సిన సైజులో కోసుకోవాలి. ఆ సైజులో కోసుకున్నాం ఫ్రెండ్స్. వాటిని శుభ్రంగా వాటర్ పెట్టి కడిగేసి పులుసు పోయేదాకా కడగాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక దాకా పెట్టి అందులో వాటర్ పోసి ముక్కలు పోసి కడగాలి ఫ్రెండ్స్. బాగా నీట్గా కడుక్కోవాలి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర పేస్ట్ చేయాలి. ఒక బాండీ పెట్టి అందులో ఉల్లిపాయలు, ఆయిల్, 2 గిన్నెల ఆయిల్, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అవి ఎక్కువసేపు మగ్గనిచ్చాక చేప ముక్కలు పెట్టాలి ఫ్రెండ్స్. చేప ముక్కలు అలా పెట్టేశాక మనకు తగినంత కారం వేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదు ఫ్రెండ్స్, లేకపోతే ముక్క విడిపోద్ది. ప్లేట్ మూత పెట్టుకోవాలి. మసాలా, స్టార్ మసాలా మేము ఎక్కువ యూజ్ చేస్తాము, అది వేస్తాను. బాగా దగ్గరికి ఎగరనివ్వాలి ఫ్రెండ్స్. గుమగుమలాడే కొర్రమీను ఎగురు.